తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నారా లోకేష్ ఒక తెల్ల చొక్కా వేసుకొని పవన్ కళ్యాణ్ పాపం ఒక చిన్న మాసిపోయిన గడ్డం పెంచుకొని మీరు అనుకుంటున్నారేమో ఏంది గడ్డం పెంచుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు పాపం చూడటానికి బాగా ఫ్రస్ట్రేషన్లో అంటే సహజంగా బాగా పని ఒత్తిడిలో ఉన్నవాళ్ళు వాళ్ళ వేషధారణకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ప్రజలు మనం పని ఒత్తిడిలో ఉన్నాము అని ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళ మేకప్ వాళ్ళ వేషధారణ కూడా సినిమా వాళ్ళకి అది ఒక చాలా ఇంపార్టెంట్. సో ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలాంటిదో ఆ వేషధారణకు కూడా వేషధారణకు కూడా సినిమాల్లో ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు పని ఒత్తిడి వల్ల లేకపోతే బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి రాష్ట్రాన్ని బాగా బాగు చేయాలని గడ్డం పెంచుకొని ఇంతకుముందు ఎప్పుడు లేదు తిరుగుతున్నారని ఏమీ కాదు. సినిమా షూటింగ్ ఉంది, ఆ సినిమా షూటింగ్ వల్ల ఆయన గడ్డం పెంచుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ అయిపోయేంత వరకు ఆయన గడ్డం పెంచుతారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఎవడికి తెలియదు, మొత్తం తెలిపి ల్యాండ్ అయిపోతుంది సినిమా షూటింగ్లో. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సినిమాలు చేసుకుంటూ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రజా పరిపాలన గాలికి వదిలేసి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రాష్ట్రంలో ప్రజలు ఇచ్చేటువంటి పన్నులతోటి హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ మరి ఇంకా ఆయన సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఆయన్ని ఒక కమిటీ మెంబర్గా పెట్టేసేసి చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ అలాట్మెంట్లంతా ఫైనల్ చేసేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనుకుంటే మన శుద్ధ పొరపాటు. ఇవన్నీ అలాట్మెంట్లు ఫైనల్ చేసేది గౌరవ నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి గారు. ఈ మధ్యకాలంలో చాలా అలాట్మెంట్లు క్యాన్సిల్ అయినాయి. ఎందుకు క్యాన్సిల్ అయినాయి అనేది ఒక చిన్న ఎంక్వైరీ చేస్తే, ఏదైనా ఒక కంపెనీ పెట్టాలి అంటే నీకు ల్యాండ్ ఇస్తే దాంట్లో మాకు 35% దాని యొక్క కెపాసిటీని బట్టి 25%, మీడియం ఇండస్ట్రీకి ఇంత, లార్జ్ ఇండస్ట్రీకి ఇంత, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఇంత, ఈ విధంగా మీరు మాకు కప్పం కడితేనే ఈ ల్యాండ్ అలాట్మెంట్లు జరుగుతాయి. కొంతమంది అన్నారంట, సార్ మేము ఏదో ఇక్కడ కంపెనీలు పెట్టాలని ఇక్కడికి వస్తే మీరు కప్పం కట్టమంటే మేము ఏడ కడతాం, మాకొద్దునైనా మీ ల్యాండ్ అలాట్మెంట్ మీరు క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయినారు. క్యాన్సిల్ చేసుకుని తెలంగాణ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ ల్యాండ్ అలాట్మెంట్లంతా కూడా మొత్తం ఫైనల్ చేసేది గౌరవ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు. వారు దగ్గర కూర్చొని ఏ కంపెనీ ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది, ఎవరు మన అనుచరులు, ఎవరు చిన్ని అనుచరులు, ఎవరు సుబ్బారావు అనుచరులు, ఎవరు మన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అనుచరులు, ఎవరు కొలుసు పార్థసారథి అనుచరులు, ఎవరు జనసేన పార్టీకి మళ్ళీ 20% భాగస్వామ్యం ఉంది దీంట్లో, భారతీయ జనతా పార్టీకి ఇంకో 10% భాగస్వామ్యం. సో దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఇవి పంచుకోవడానికి కూడా పొలిటికల్గా ఎవరి భాగస్వామ్యం వాళ్ళకు ఉంది. ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని మీరు కాదని ఇంత దుర్మార్గంగా కోట్ల రూపాయలు విలువ చేసే లక్షల కోట్ల రూపాయల భూమి స్కామ్ చేస్తుంటే ఊరుకోవాలా? ఇవన్నీ మేము అడుగుతున్నామని మా మీద ఎదురుదాడా? మమ్మల్ని ప్రొఫెషనల్గా డీగ్రేడ్ చేయాలని వాళ్ళని మా మీద పంపించండి. ఎంతమందిని పంపిస్తారో పంపించండి. వీఆర్ రెడీ టు ఫేస్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. మీరు ఏ ఎలిగేషన్ చేసినా నేను రెడీగా ఉన్నాను ఫేస్ చేయడానికి. మీరు నన్ను కొట్టే ప్రతి దెబ్బ నన్ను ఇంకా స్ట్రాంగ్ చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోమంటున్నా కూటమికి. మేబీ మేము పేదవాళ్ళమే కావచ్చు, లేదా మాకు సపోర్ట్ రాకపోవచ్చు. మాకు సపోర్ట్ వస్తుందని నేను కూడా అనుకోవటంలా. మేము ఒంటరిగానే పోరాటం చేస్తాం, ఒంటరిగానే పోరు చేస్తాం. ప్రభుత్వ పాలసీని ప్రశ్నించడం జేబీఎం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ పార్టీ అధికారంలోనే ఉండని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో నేను కలిసి పనిచేస్తా, పాలకపక్షం మీద ఫైట్ చేస్తా. పాలకపక్షం మీద మా పార్టీ ఫైట్ చేస్తుంది. ఎందుకు అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మాట ఎవరు వినరు, పాలకపక్షంలో ఉన్న పార్టీ వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి పాలకపక్షాన్ని మాత్రమే ప్రశ్నించడం మా యొక్క పార్టీ యొక్క ఎజెండా. మీరు ఇప్పుడు 3 పార్టీలు కలిశారు, ఇంకో పార్టీని కూడా కలుపుకొని ఆ పార్టీని కూడా ప్రశ్నిస్తాం. ప్రజలకు మీరు చేసే ద్రోహాలని ప్రజల ముందు పెడతాం. ఈ విధంగా మీరు చేసేటువంటి భూదాహానికి అంతు లేకుండా కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకొని మీ అకౌంట్లో నింపుకుంటుంటే ప్రజాధనాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భారతీయులుగా, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మా మీద ఉంటుంది. మేము ఇది ప్రశ్నిస్తే మీరు మా మీద దాడి చేస్తాను, మా మీద కేసులు పెడతాను అంటే ఎట్లా? చివరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి కేసులు ఈ మధ్యకాలంలో చాలా కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. వాటి మీద నేను ఫైట్ చేస్తున్నా, చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నా. నేను రాష్ట్ర ప్రజలకు కూడా మాటిస్తున్నా,
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రతి కేసు రీఓపెన్ చేయించి తీరుతా. ఒకవేళ నేను రీఓపెన్ చేయించలేకపోతే మళ్ళా లీగల్ ప్రొఫెషన్లో ఉండను. ఇది నా ఛాలెంజ్. ఈరోజు కానీ ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు 4 కేసుల్లో ప్రాసిక్యూషన్ ఫేస్ చేసి తీరాల్సిందే. ఒక్క కేసు కూడా న్యాయస్థానాల్లో విచారణ జరగకుండా మేనేజ్ చేసి, అధికారులను మేనేజ్ చేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి క్లోజ్ చేసుకుంటామంటే కుదరదు. ఈవెన్ 2029 అయినా ఎవ్రీ కేస్ విల్ బి రీఓపెన్డ్. ఎవ్రీ కేస్ విల్ బి రీఓపెన్డ్. మీరు ఈ భూముల్లో చేసిన ప్రతి దందాకి ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆన్సర్. బికాజ్ ఈ అవినీతి భాగస్వామ్యంలో మేజర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పార్టీ మేజర్ పార్ట్నర్. ఈ ల్యాండ్ అలాట్మెంట్స్లో ఈ విధంగా ల్యాండ్లు ఇచ్చి తద్వారా వాళ్ళ ద్వారా కంపెనీలు ఎస్టాబ్లిష్మెంట్ చేసే వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నటువంటి దాంట్లో ఈజ్ అ మేజర్ పార్ట్నర్. నేను చాలా స్పష్టమైన ఎలిగేషన్ చేస్తున్నా. ఈ కంపెనీలు ఒక్కటి కూడా రాష్ట్రంలో పెట్టవు. నేను అడుగుతున్నా జనసేన వాళ్ళని, కానీ ఇప్పుడు ఈ వీడియో సమావేశం అయిపోయిన తర్వాత నా మీద మళ్ళీ దాడి మొదలవుతుంది. నాకు తెలుసు ఆ విషయం. పవన్ కళ్యాణ్ ఆధారాలు లేకుండా మీ నాయకుడు చేయలేదా? నా కొడకల్లారా, కత్తులు, కటారులు, బూట్లు చూపించలేదా? ఏం ఆధారాలు చూపించాడు మీ నాయకుడు ప్రశ్నించడానికి? ఈరోజు మేము ఆధారాలు ఇంకా చూపిస్తున్నాం. ఈరోజు ఈ అలాట్మెంట్ల ద్వారా ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్మెంట్ జరగటానికి ప్రయత్నాలు జరుగుతుందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు మీ అధినేత అప్రూవ్ చేస్తేనే ఎస్ఐపిబి కమిటీలో నుంచి ల్యాండ్లు వెళ్ళినాయి. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో జరిగిన ఎస్ఐపిబి కమిటీ ల్యాండ్స్ అలాట్మెంట్ చేసింది. ఈ ల్యాండ్ అలాట్మెంట్ చేసిన దాంట్లో ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో ప్రతి ఒక్క కుంభకోణాన్ని వెలికి తీస్తాం. 2029 మీ ప్రభుత్వం మారిన వెంటనే అధికారులు, రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఈ కంపెనీస్ తీసుకొని ల్యాండ్లు తీసుకొని తద్వారా కంపెనీలు పెట్టకుండా ఈ ల్యాండ్లు డాక్యుమెంట్లని బ్యాంకుల్లో పెట్టి డబ్బులు దోచుకున్నారో వాళ్ళు, వీళ్ళ వెనుకున్న బడా వ్యాపారులు, వీళ్ళ వెనుకున్న న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు మొత్తం బయటకు వస్తారు. డౌటే లేదు. మొత్తాన్ని బయటకు తీసుకొస్తాం. ప్రతి రూపాయికి రూపాయిన్నర కక్కించి తీరుతాం. ప్రజాధనం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల అంత కమిట్మెంట్ తోటి మీరు ఉండాల్సిన బాధ్యతల్లో ఈరోజు వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి మీరు తెల్ల చొక్కాలు వేసుకొని శుద్ధ పొసలవని తిరుగుతారా? స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారా? అడిగితే మా మీద దాడి చేస్తారా? మీ దగ్గర మీడియా ఉంది, మీ దగ్గర ప్రభుత్వం ఉంది, మీ దగ్గర పోలీసులు ఉన్నారని కేసులు పెడతారా? అరెస్టులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారా? చేయండి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మీరు అసెంబ్లీలోకి మొట్టమొదటి మీటింగ్లో ఒక పెద్ద లిస్టు వేశారు. గత ప్రభుత్వం మీద పోరాటం చేసిన వీరులు, సూర్యులు అని. అందులో జడా శ్రావణ్ కుమార్ మీద 2వ పేరు చదివారు మీరు. మరి గత ప్రభుత్వంలో పోరాటం చేసి కేసులు పెట్టించుకొని మీ ప్రభుత్వం రావడానికి కారణమైన వ్యక్తులమైతే మరి మీ ప్రభుత్వంలో పోరాటం చేస్తే తప్పుడోళమైనామా? మీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే తప్పుడోళమవుతున్నామా? పెట్టండి కేసులు, ఏమవుద్ది? అరెస్ట్ చేస్తారు, ప్రజలే తెలుసుకుంటారు వాస్తవాలు. అంటే మీ కేసులో రీఓపెన్ చేస్తున్నామని, మీ కేసులో ఆర్గ్యూ చేస్తున్నామని ఒక మాజీ జడ్జిని, ఒక లాయర్ని కూడా అరెస్ట్ చేసే స్థాయికి మీ ప్రభుత్వం దిగజారిపోయిందనుకోండి, ఐఎమ్ రెడీ టు గో. ఏముంది సార్, తప్పేముంది? వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడండి. తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళెవరో పిచ్చి కంప్లైంట్లు పెట్టి, వీళ్ళెవరో పిచ్చి కంప్లైంట్లు పెడితే దాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫార్వర్డ్ చేయాల్సినంత అవసరం ఉందా?